జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ సేవలు ఎలాంటి లంచం లేకుండా ఇళ్ల దగ్గరకు చేర్చాలి అని 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎవరూ చేయని ఆలోచన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నేరుగా ప్రజల నుంచి అంటే వాళ్ళ లబ్ధిదారుల నుంచి అర్హులైన వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకోవడం, పింఛన్ వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపించడం, డీబీటీ ద్వారా అకౌంట్లోకి పంపించడం. ఇటువంటి కార్యక్రమం అసలు ఎవరికి ఆలోచన కూడా రాలేదు. సరే పోనీయండి, ఏమైందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చైర్ నుండి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇలా ముగ్గురు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వాలంటీర్లను తీసుకుంటారు, ఎంతమందిని ఉంచుతారు, ఎంతమందిని కొనసాగిస్తారు, అసలు వాలంటీర్ వ్యవస్థ అనే పేరు ఉంచుతారా, దీనికి ఏమైనా వేరే పేరు పెడతారా? రకరకాలుగా చర్చ జరుగుతూ ఉన్న వేళ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికలకు ముందు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉంటారో ఆ వాలంటీర్లను ఇక తీసుకోకూడదు అని చెప్పి సూత్రప్రాయంగా ఫిక్స్ అయిపోయినటువంటి ఈ ఎన్డీఏ సర్కార్ నెక్స్ట్ ఇప్పుడున్న వాలంటీర్లలో కూడా ఎవరు మనకు అనుకూలంగా మొన్న ఎన్నికల్లో పనిచేశారు అన్న ఆ లిస్టును అన్ని నియోజకవర్గాల నుంచి, అంటే కింది స్థాయి నుంచి కూడా నియోజకవర్గానికి చేర్చి, నియోజకవర్గాల నుంచి కూడా ప్రభుత్వానికి చేర్చాలి ఎవరు మన కోసం పనిచేశారు మొన్న ఎన్నికల్లో. సో వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ కార్యకర్తలకే ఈ పోస్టులు ఇవ్వడం, మరి వాలంటరీ వ్యవస్థ అని కాకుండా దానికి ఇంకో పేరు పెట్టి సో గ్రామ స్థాయిలో ఒక కమిటీ లాంటిది వేసి ఆ కమిటీ అంటే ఈ వాలంటరీ వ్యవస్థ లాగా పనిచేసే విధంగా ఇటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులతో ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ నుంచే ఏ అప్లికేషన్ అయినా నీకు లబ్ధిదారుడి అర్హత ఉందా లేదా అనేది పైకి వెళ్తుంది. ఆ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే గ్రామస్థాయి కమిటీ నీకు లబ్ధిదారుడికి అర్హత అయినట్లు, లేకపోతే లేదు అని చెప్పి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నట్లు. అంటే క్షేత్రస్థాయి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుమతితోనే నెక్స్ట్ స్టెప్ జరగాలి అని వాళ్ళ అనుమతితోనే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ 40 ఏళ్ళకు 50 ఏళ్ళకని కాకుండా ఈ వ్యవస్థను మండల స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉందట. బట్ దీని రూపురేఖలను ఏ విధంగా ఉంచబోతున్నారో తెలియట్లేదు. ఏముంది, ఇంకో మరి 10 రోజుల్లో పింఛన్ ఇవ్వాలి, ఎవరితో ఇంటి వరకు వెళ్ళి ఇస్తారో చూడాలి, ఎవరితో ఇంటి వరకు వెళ్ళి ఇస్తారు అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిస్టమ్ అయితే తీసుకొని వచ్చారో సిస్టమ్ అలాగే ఉండబోవట్లేదు అనేది నిజం. మరి ఎలాగ ఉండాలి అనే దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి ఏ మోడల్ను ముందుకు తీసుకొని వస్తారు? 5,000 అనే దగ్గర 10,000 ఇస్తామన్నారు కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు, జగన్ గారి ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లను సగానికి తగ్గించేస్తే 5,000 10,000 ఇచ్చేయచ్చు, అదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు కదా. సో మొత్తం మీద అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజీనామా చేసిన వాలంటీర్లను ఉంచొద్దు, ఈ సిస్టమ్ ఇలాగా ఉండొద్దు, టీడీపీ కార్యకర్తల ఏమంటారు ప్రమేయం ఉండాలి. సో కమిటీ వేద్దాం, సో ఆ కమిటీ కిందనే ఎవరైనా కనుక ఈ వాలంటీర్లో మరొకరు పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంకా సూత్రప్రాయంగా అయితే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫైనల్గా ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తారో చూద్దాం.